నమస్తే, వెల్కమ్ టు ఎస్డీవీ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్ఆర్ఎంయూలో పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్మెంట్ వర్క్ షాప్ లో పాల్గొన్న సీఎం. సాంకేతిక పురోగతికి ఏపీని కేంద్రంగా మార్చుతామన్న చంద్రబాబు. సులభతర వాణిజ్యం కంప్లైన్స్ రిడక్షన్లో ఏపీని ఉత్తమంగా నిలిపేందుకు చర్యలు తీసుకోండి. అధికారులను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్. గుడివాడ కాంకిపాడు రహదారి సమస్య ప్రజల భావోద్వేగంగా మారింది. ఏపీ అసెంబ్లీలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందంటూ ఎమ్మెల్సీ వర్దు కళ్యాణి ఆగ్రహం. రైతన్నల ఉసురు పోసుకుంటున్న కూటమి సర్కార్పై ధ్వజం. రానున్న రోజుల్లో రాష్ట్రానికి అత్యున్నత యూనివర్సిటీలను విద్యా సంస్థలను తీసుకొస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గత 5 ఏళ్ల పాటు రాష్ట్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొందని, అమరావతి నిర్మాణాన్ని కొనసాగించి ఉంటే ఈ ప్రాంత రూపురేఖలు పరిస్థితులు మారిపోయేవని అన్నారు. రాజధానిలో త్వరలోనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్మెంట్ వర్క్ షాప్ లో మంగళవారం ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అంతకుముందు యూనివర్సిటీలో 700 కోట్ల భవనాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు, మేధావులు అడిగిన పలు ప్రశ్నలకు సీఎం సమాధానం ఇచ్చారు. జనాభాను పెంచాలనే ప్రతిపాదనతో ముందుకెళ్తున్నాం. భారతదేశం కుటుంబ వ్యవస్థలో బంధం ఉంటుంది, కానీ పరాయి దేశంలో నీ పిల్లలు నా పిల్లలు అన్న విధానం ఉంటుందని అన్నారు. మహిళల సంక్షేమం కోసం పని ప్రదేశాల్లో పిల్లల సంరక్షణ కేంద్రాలు, శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్లను ఏర్పాటు చేస్తామని సీఎం అన్నారు. Now I am talking everybody, don't do hard work. The days are over. Don't carry 100 kg bag. Carry cell phone, smartphone. Be literate. Upgrade your skills. What all you are doing, then you can earn money very easily. Now I want to have, today you are all working. Flexible working is a reality. Flexible reading is a reality. Once if you go through going on reading, we don't know what purpose. Today, work from home has come. Whenever you wanted to have time, you can work. Somebody, whenever you wanted to get it done through online, is getting the work done. Virtual and physical is a reality. Flexible working is a reality. And also our friends has made, our people are going because of it is happening brain drain. I am not considering brain drain. I am always asking all of you, think globally, act globally. Distance is not the constraint. Sit here, start a company, service the global community. You want to go to Hyderabad, have one office, spend some time. You want to go to abroad, you can go. And also you want to go for holiday, you can go. Even in holiday, 2 hours you can go through your work. You can do wonders. That is the future of working. That is what I am promoting as on today. Employment, productive work, it is possible. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు నిర్వహించిన ఆందోళనను కూటమి ప్రభుత్వం ఉక్కుపాదంతో కర్కశంగా అణిచివేయడం దుర్మార్గమని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలుమారు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పాలన ఉద్యోగ వ్యతిరేక పాలనగా సాగుతుందని ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, దాదాపు 1,00,000 మంది ఉన్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల ఓట్ల కోసం డిసెంబర్ 2023 కుప్పంలో జరిగిన మీటింగ్ లో అధికారంలోకి వచ్చాక అన్ని డిమాండ్లు నెరవేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆయన తీరు పూర్తిగా మారిపోయింది. తమ బాధలు ప్రభుత్వానికి వినిపించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి వస్తున్న అంగన్వాడీ వర్కర్లను విజయవాడలోకి రానియకుండా పోలీసులను మోహరించి ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే జూలై నుండి అమలు చేయాలంటూ అంగన్వాడీలు డిమాండ్ చేయడం నేరమా? మరి దారుణంగా ట్రైన్లలో నిద్రపోతున్న అంగన్వాడీ మహిళల ఫోటోలు తీసి సంబంధిత అధికారులకు పంపి చర్యలు తీసుకోవడం, ఆదేశించడం, వారికి వెంటనే షోకాజ్ నోటీసులు ఇవ్వడం చూస్తుంటే ఇంత నిరంకుశ ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదని మహిళలు వాపోతున్నారు. టైం లిమిట్ లేకుండా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పెట్టడం జరిగేది. ఏ ప్రభుత్వంలో కూడా ఆ విధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు ఉద్యోగ సంఘ నాయకులతో జరిగినటువంటి విషయాలు నేనైతే ఎప్పుడూ చూడలేదు. అలా మీటింగ్స్ జరగడం మూలాన ఉద్యోగస్తులకు ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనే దానికి ఒక ఆస్కారం ఉండేది.
అందులో భాగంగానే మరి ఆనాటి ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత 27% మధ్యంతర వృత్తిని ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి ఇస్తాము అని చెప్పి ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి 27% మధ్యంతర వృత్తిని ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు అంతకుముందు రావాల్సినటువంటి 2 డిఏలు కూడా పెండింగ్ పెట్టినటువంటి అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం అవి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో 2 డిఏలను కూడా ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి ఇచ్చినటువంటి సంఘటన. మరి రాష్ట్రంలో దాదాపు 1,00,000 మంది దాకా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళకి సకాలంలో జీతాలు రావట్లేదు. వచ్చిన దాంట్లో దళారీ వ్యవస్థ ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే ఆ సప్లై చేస్తారో వాళ్ళు దళారీలు వచ్చే దాంట్లో కొంత కట్ చేసుకుని వాళ్లకు శాలరీస్ ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తున్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి ఒక ఆప్కాస్ అనే పేరుతో ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి మరి ఉద్యోగులకి సకాలంలో ఆ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి శాలరీస్ ఇవ్వాలని, అదేవిధంగా ఈ దళారీ వ్యవస్థలను ప్రమేయం లేకుండా ఇవ్వాలనేటువంటి విషయాన్ని ద్వారా ఈ యొక్క కార్పొరేషన్ని ఏర్పరచడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా మరి ఆ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి మినిమం టైం స్కేల్ అమలు చేయడమే కాకుండా వారితో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా శాలరీస్ పెంచినటువంటి సంఘటనను కూడా చూసాం. దానివల్ల దాదాపుగా ఆ రోజు 1,100 కోట్ల రూపాయలు ఖర్చు చేసేవాళ్ళు దానికి 3 రెట్లు పెంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 3,300 కోట్లకు కూడా పెంచినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు గత ప్రభుత్వం ఉద్యోగుల వెల్ఫేర్ను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు పిఆర్సీ ఇవ్వాలి అని ఒక పే రివిజన్ కమిషనర్ని అపాయింట్ చేస్తే ఈనాడున్నటువంటి కూటమి ప్రభుత్వం రాగానే ఆ పిఆర్సీ కమిషనర్ని తొలగించి ఇంతవరకు పే రివిజన్ కమిషనర్ని తిరిగి అపాయింట్ చేయాల. నేడు ఇబ్రహీంపట్నంలోని బూడిద చెరువు తదితర ప్రాంతాల్లో బాబురావు, జిల్లా కార్యదర్శి డివి కృష్ణ తదితర నేతలతో కలిసి పర్యటించారు. స్థానిక ప్రజలతో మాట్లాడారు. ట్రాన్స్పోర్ట్ కార్మికులతో సంభాషించారు. ఈ సందర్భంగా బాబురావు, కృష్ణ మాట్లాడారు. రాష్ట్రం మొత్తానికి విద్యుత్ను అందిస్తున్న ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ కాలుష్యంతో ఇబ్రహీంపట్నం, కొండపల్లి పరిసర ప్రాంతాల గ్రామాల్లోని 1,00,000 మంది పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు. ప్రజా ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు కిడ్నీ తదితర వ్యాధులతో అవస్థలు పడుతున్నారు. ప్లాంట్ నుండి వస్తున్న పొగ, దుమ్ము, ధూళి, బొగ్గు వల్ల వస్తున్న కాలుష్యం, తడిపొడి బూడిదతో విడుదలవుతున్న కాలుష్యంతో పరిసర ప్రాంతాలు ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఒకవైపు నీటి కాలుష్యం, మరోవైపు గాలి కాలుష్యంతో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కలుషిత నీటితో పంట పొలాలు దెబ్బతిన్నాయి. ప్లాంట్ లోపల ప్రమాదాలు, బూడిద అక్రమ రవాణా వాహనాలతో ప్రమాదాలతో పలువురు మృత్యువాత పడ్డారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ప్రజలందరికీ రాష్ట్రంలో విద్యుత్ అందజేయడంలో ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంది. కానీ స్థానికంగా ఉన్నటువంటి దాదాపు చుట్టుపక్కల గ్రామాలు కానీ కొండపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఉన్న 1,20,000 మంది ప్రజలు మాత్రం నరకయాతన పడుతూ ఉన్నారు. ఈ VTPSలో బూడిద వలన, బొగ్గు వలన వస్తున్నటువంటి కాలుష్యం ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంది. ఎంతోమంది దీర్ఘకాలిక వ్యాధులతో మృత్యువాత పడతా ఉన్నారు. మిగిలిన వాళ్ళ ఆరోగ్యం అంతా కూడా రోజు రోజుకి దెబ్బతినిపోతూ ఉంది. ఒకవైపున దుమ్ము, ధూళి, పొగ, దీంతో కాలుష్యం, అలాగే నీటి కాలుష్యం. ఇంకొక వైపున ఈ
లారీలు, దీనివల్ల ప్లాంట్లో ఉండేటువంటి నాణ్యతా లోపాలు, నిర్లక్ష్యం వల్ల కార్మికులు ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో కలుషిత నీరు వదలటం వలన పంటలు కూడా దెబ్బతింటూ ఉన్నాయి. ఈ రకంగా ప్రజలకి ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు, ఆరోగ్యాలు దెబ్బతింటూ ఉన్నాయి, ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయి. ప్రభుత్వం VTPS యాజమాన్యం ప్రజల యొక్క జీవితాలతో ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. ఇది ఇబ్రహీంపట్నం వరకే పరిమితమైంది కాదు. ఇప్పుడు నిర్మిస్తున్న అమరావతి రాజధాని, కొత్త రాయపూడిలో నిర్మిస్తున్న సచివాలయం కానీ ఇవి ఇక్కడికి సుమారు 6-7 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. ఈ కాలుష్యం ఈ ప్రాంతానికే కాదు, భవిష్యత్తులో అమరావతికి కూడా ఈ కాలుష్యం ప్రమాదంగా మారుతుంది. మరి దీని మీద పాలక పార్టీల నాయకులు మాత్రం బాగుపడుతున్నారు, కొంతమంది ఉన్నతాధికారులు బాగుపడుతున్నారు, ఇంకొక వైపు బడా కంపెనీలు బాగుపడుతూ ఉన్నాయి, ప్రజలు మాత్రం దెబ్బతింటూ ఉన్నారు. దీనికి NTPS యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం అసమర్థత దీనికి ముఖ్యమైనటువంటి కారణాలు. ఒకవైపున విద్యుత్ భారాలు పెంచి కరెంటు బిల్లులు పెంచుతున్నారు, ఇంకొక వైపున కాలుష్యంతో ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తూ ఉన్నారు, మరోవైపున కార్మికులకి సరైనటువంటి వేతనాలు లేకుండా కార్మికులను దెబ్బతీస్తూ ఉన్నారు. ఈ అన్ని విధాలుగా కూడా ప్రభుత్వము, విద్యుత్ సంస్థలు రాష్ట్రంలో ఉన్న ప్రజలతో చెలగాటమాడుతూ ఉన్నాయి. ఇక ఎంతకాలం భరించాలి? దీని మీద పదే పదే ఆందోళనలు జరుగుతున్నాయి. సంఘాలు, మేధావులు, పర్యావరణవేత్తలు ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేశారు, అయినా వారెవరూ కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. ఒకవైపున నాణ్యత లేని బొగ్గు వినియోగించడం వలన థర్మల్ స్టేషన్లో పర్యావరణం దెబ్బతిని కాలుష్యానికి కారణమవుతూ ఉంది. బిట్ కాయిన్స్ పేరుతో మోసపోయిన బాధితులకు న్యాయం చేయాలని యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ మీర్ కోరారు. తిరుపతి ప్రాంతంలోని గత కొన్ని సంవత్సరాల నుండి రెవెన్యూ BSNL ఉద్యోగం చేస్తున్న వారి ప్రభుత్వ ఉద్యోగస్తులు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తిరుపతిలోని BSNL శాఖలో కొందరు ఉద్యోగుల ముసుగులో ప్రజల వద్ద కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై పోలీసులను ఆశ్రయించిన బాధితులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము గత కొన్ని సంవత్సరాల నుండి అటు పోలీసు అధికారులకు ఇటు ప్రభుత్వానికి వివిధ కేసుల్లో జరుగుతున్న అక్రమాలను వారి దృష్టికి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. నా పేరు సయ్యద్ మీర్, యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా IHRPCలో స్టేట్ ప్రెస్ మీడియా అధ్యక్షుడిని. ఎక్కడైతే క్రైమ్ జరుగుతూ ఉంటుందో అక్కడంతా మేము వెళ్ళి క్రైమ్ దాని గ్రావిటీని బట్టి మేము ఆఫీసర్స్కు అందిస్తుంటాం, ప్రభుత్వాలు కూడా అందించేకి ప్రయత్నిస్తున్నాం. కానీ ఒక ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుడు, BSNL కంపెనీలో పనిచేసేటువంటి ఒక ఆమె AGM 4 డిస్ట్రిక్ట్స్కు, వీళ్ళు కొన్ని వందల కోట్లు ప్రభుత్వ డబ్బులు తీసుకొని ప్రభుత్వం ఉద్యోగస్తులుగా ఉంటూ ప్రజలను మోసగిస్తూ అమెరికాలో పెట్టారు. ఈ విషయం మేము కనుక్కొని ఈ మొత్తం స్కామ్ని బయటపెట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయాలనేసి. ఫస్ట్ దీనికి పోలీసులే సహకరించట్లే, ఇది తిరుపతి డిస్ట్రిక్ట్ పోలీస్ సహకరించలేదు. దీనిపైన నేను హైకోర్టు కూడా వెళ్ళాను, హైకోర్టులో కూడా రిట్ వేసాము. ఇది CM వరకు తేలల్లా. సచ్చేవాడు సస్తా ఉన్నాడు. ఒక మామూలు ప్రభుత్వ ఉద్యోగం వేల కోట్లు, వందల కోట్లు సంపాదించి ప్రభుత్వ ప్రజలను మోసగించి మామూలు ప్రభుత్వ ఉద్యోగుడు వందల కోట్లు, వేల కోట్లు ఎత్తుకొని పోయి దాచిపెట్టుకుంటున్నాడు. ఇవి కనుక్కొని చెప్పినా కూడా వాళ్ళపైన మోసాలు చేస్తుంటే దాని గురించి పోలీసుకు చెప్పితే పోలీసు FIR కూడా చేయట్లేదు. భవన నిర్మాణ సంబంధిత జీవోలపై సిబ్బందికి విజయవాడ నగరపాలక సంస్థ సిటీ ప్లానర్ చీఫ్, సిటీ ప్లానర్ GVGS
వి ప్రసాద్ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో అవగాహన కార్యక్రమం కల్పించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణాలకు సంబంధించిన జీవోలపై సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు, బిల్డర్లు, వ్యాపారవేత్తలకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా కల్పించిన సౌకర్యాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా ప్లాన్లను దరఖాస్తు చేసుకునే ప్రక్రియ వంటి విషయాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ రాజమహేంద్రవరం శ్రీనివాసులు, డిప్యూటీ సిటీ ప్లానర్ సుభాష్ చంద్రబోస్, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు రాంబాబు, మోహన్ బాబు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గిరి, లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు. వైసీపీ నాయకులకు పరిపాలన చేతకాక రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టివేశారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎక్కడ పారదర్శకత పాటించలేదు. గత 5 ఏళ్లు యువత విద్యార్థులు మోసం చేసి ఇప్పుడు యువత పోరు అంటూ కార్యక్రమాలు చేపట్టడం హాస్యాస్పదం. వైసీపీ నాయకుల అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు యువత విద్యార్థులకు ఈ దుస్థితి తలెత్తిందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్నికల వాగ్దానాలను అమలు చేసి తీరుతామని వెల్లడించారు. కాకినాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వ్యవస్థల్ని జేబు సంస్థలుగా మార్చేసి వైసీపీ నాయకులు రాష్ట్ర ప్రజల్ని దాగా చేశారు. యువత విద్యార్థుల్ని మోసం చేసి ఇప్పుడు పోరాటం చేస్తామని మాట్లాడడానికి సిగ్గుండాలి. వైసీపీ తమను మోసం చేసిందని యువత నమ్మారు కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో మొన్న జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారన్నారు. ఈ రాష్ట్రంలో పేదవాడి కళ నెరవేరాలనేటువంటి ఆలోచనతో రాజకీయాలంటే ఆ అధికారం అంటే అది కేవలం కొంతమంది నాయకులకు మాత్రమే లభించేది కాదు, సామాన్యుడు అధికారాన్ని అనుభవించాలనేటువంటి ఆలోచనతో జనసేన పార్టీని పెట్టి ఆ కళల్ని సాకారం చేసుకునే దిశగా ప్రయత్నం చేసి ఇవాళ అధికారంలో భాగస్వామిగా ఉంటూ పేద ప్రజల కోసం నిరంతరం నిర్విరామ కృషి చేస్తున్నటువంటి పెద్దలు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని చరిత్రాత్మకమైనటువంటి కాకినాడ పరిసర ప్రాంతాల్లో చిత్రాలలో నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తొలి నుంచి కూడా ఏదైతే ఈ పార్టీలో ఉద్దేశపూర్వకమైనటువంటి నాయకత్వాన్ని అందించారో వారి నేతృత్వంలో ఇవాళ ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా గడిచిన దశాబ్ద కాలం పాటు మేము అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచనతో కాకుండా పేద ప్రజల పక్షాన నిలబడాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నం వాళ్ళకి క్షేత్రస్థాయిలో అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, మేము అందిస్తున్న కార్యక్రమాల ద్వారా మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేయాల్సిన కార్యక్రమాల గురించి కొంచెం లోతుగా అవగాహన తెచ్చుకోవడానికి కోసం రేపు కూడా ఒక సభ ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాట్ల విషయంలో ఇప్పుడే మంత్రి గారు చెప్పారు మీకు. ఈరోజు లాజిస్టిక్స్ కమిటీ ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాల గురించి వివిధ మార్గాల నుంచి వస్తున్న మా నాయకులు, కార్యకర్తలకు అందరికీ కూడా ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వాళ్ళకి అక్కడ ప్రత్యేకంగా ఫుడ్ స్టాల్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, బటర్ మిల్క్ కానివ్వండి, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరిన వాళ్ళకి అందరికీ కూడా ఫ్రూట్స్ కూడా ఏర్పాటు చేయమన్నారు. సో ఇవన్నీ ఒక కొత్త ఆలోచనతో చేసుకుంటూ వస్తున్నాం. వీటితో పాటు ఈరోజు మా మెడికల్ కమిటీతో కూడా మేము సమావేశం అయ్యాం. సో దాదాపు 14 అంబులెన్స్లు, 7 మెడికల్ క్యాంప్స్ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుని అక్కడ అందరితో కూడా సమావేశమై నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఇదంతా మా పార్టీ వాలంటీర్స్, వీళ్ళంతా ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. స్థానికంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు చొరవతోటి అపోలో హాస్పిటల్ యజమాని కూడా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు కూడా అంబులెన్స్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ అడ్వాన్స్డ్ మెడికల్ కేర్ ఎవరికైనా అవసరం ఉంటే ఆ విధంగా కూడా సిద్ధమయ్యేటట్టు అపోలో హాస్పిటల్స్ వాళ్ళు ముందుకు వచ్చారు. సో తప్పకుండా ఇది ఒక ఫస్ట్ యాక్చువల్ కళ్యాణ్ గారి సూచన మేరకు ఎవరు డిహైడ్రేషన్ అవ్వకూడదని చెప్పి పెద్ద ఎత్తున బటర్ మిల్క్ ప్యాకెట్లు, అట్లాగే పెద్ద ఎత్తున లక్షలాది బటర్ మిల్క్ ప్యాకెట్లు, లక్షలాది వాటర్ ప్యాకెట్లు, అలాగే అనేక తోపుడు బండ్లు, పుచ్చకాయలు ఎక్కడికక్కడ పుచ్చకాయలు చేసి మళ్ళీ మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు అక్కడ కూడా చేయడం జరుగుతుంది. కానీ మొట్టమొదటిసారిగా ఎక్కడ ఈ రాష్ట్రంలో కానీ ఏ సభలోకి జరిగి ఉండదు. రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా అందరికీ లేట్ అయితే భోజన సదుపాయాలు ఇబ్బంది అవుతుందని చెప్పి 4 దిక్కులా కూడా లక్షలాది బిర్యానీ ప్యాకెట్లు ఎక్కడికక్కడ పెట్టి ప్రతి బస్సులోకి, కారులో వచ్చిన కారులోకి, మోటార్ సైకిల్ మీద వచ్చేవాళ్ళకి
అందరికీ 4 దిక్కుల ఇటువైపు కాకినాడ యానం రోడ్డు ఒక దిక్కున పెడతా ఉన్నాం, అలా మెడికేర్ హాస్పిటల్ దగ్గర ఒక దగ్గర పెడతా ఉన్నాం, అటువైపు కత్తిపూడి ధర్మవరం ఒక పెడతా ఉన్నాం, ఇటువైపు అన్నవరంకి కత్తిపూడికి మధ్యలో ఒక చోట పెడతా ఉన్నాం. కాబట్టి రిటర్న్ వెళ్ళే వాళ్ళందరికీ ఆ భోజన సదుపాయాలు ఉంటాయి కాబట్టి మీ ద్వారా కొంచెం వారందరికీ కూడా తెలిసేటట్టు తెలియజేసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ సభకు వచ్చిన వాళ్ళకి పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేసి ఎక్కడ స్టాంపేడింగ్ కానీ ఏది జరగకుండా ఉండడానికి, అలాగే ఇవాళ దేశానికే కావాల్సినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన భద్రత కూడా ఏం లోపించకుండా మనం చూసి రాష్ట్రంలో సులభతర వాణిజ్యం మరియు కంప్లైన్స్ రిడక్షన్ అంశాల్లో ఆంధ్రప్రదేశ్ను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు గాను అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో సులభతర వాణిజ్య విధానం మరియు కంప్లైన్స్ రిడక్షన్ అంశాలకు సంబంధించి సిఎస్ మరియు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్కు చెందిన రాష్ట్రానికి నోడల్ అధికారిగా ఉన్న సెక్రటరీ కోఆర్డినేషన్ వందన గుర్నాని ఆధ్వర్యంలో సంబంధిత శాఖల కార్యదర్శులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో సులభతర వాణిజ్యానికి సంబంధించి వివిధ శాఖల్లో పెద్ద ఎత్తున సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు వేగవంతంగా అవసరమైన అనుమతులు జారీతో పాటుగా ప్రభుత్వ పరంగా అందించాల్సిన సహకారానికి సంబంధించి సింగిల్ విండో డెస్క్ విధానంలో తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అంతేగాక సులభతర వాణిజ్యం మరియు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లకు సంబంధించి ప్రస్తుత పరిస్థితులకు అనువుగా లేని పలు చట్టాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు కృషి జరుగుతుందని వివరించారు. ఉత్తమ విధానాలను అవలంబించడం ద్వారా వేగవంతమైన వాణిజ్యానికి కృషి జరుగుతుందని సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. గుడివాడ కంకిపాడు రహదారి సమస్య ప్రజల భావోద్వేగంగా మారిందని ఏపీ అసెంబ్లీలో గుడివాడ ఎమ్మెల్యే వెలిగండ్ల రాము వెల్లడించారు. అధ్వాన స్థితిలో ఉన్న రహదారి వల్ల జరిగిన ప్రమాదాల ఛాయాచిత్రాలను అసెంబ్లీలో ప్రదర్శించారు. దశాబ్దాల ప్రజల కలగా మారిన కంకిపాడు రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఎమ్మెల్యే ప్రశ్నలకు స్పందించిన ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ మాట్లాడారు. 24 కోట్లతో కంకిపాడు రహదారి అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. పనులన్నీ మార్చి ఏప్రిల్ నెలాఖరులోపు పూర్తవుతాయని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో 1080 కోట్లతో గుంతలు పూడ్చే పనులు రాష్ట్ర వ్యాప్తంగా శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ధన్యవాదాలు అధ్యక్ష. తరతరాలుగా తీరిన ఆశలు, పడ్డ కష్టాలు ఎమోషన్స్ కింద తయారవుతాయి అధ్యక్ష. గుడివాడలో ప్రధానంగా ఉన్న ఎమోషన్స్ గుడివాడ బస్ స్టాండ్ ఒకటైతే, రెండోది గుడివాడ కంకిపాడు రోడ్డు అధ్యక్ష. ఈ రోడ్డు ద్వారా అనేక మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు అధ్యక్ష. గుడివాడ కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ, అంతేకాకుండా గన్నవరం నియోజకవర్గం నుంచి నందమూరు, మానికొండ, అలాగే పామరు నియోజకవర్గం నుంచి వెండ్రపేగడ, పెదపార్పూడి, ఇలాగే పెనమలూరు, ఈ అన్ని మార్గాల ద్వారా, ఈ అన్ని నియోజకవర్గాల ద్వారా ఈ మార్గం ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇది అత్యంత దమనీయమైన పరిస్థితిలో ఉంది అధ్యక్ష. కొన్ని తరాల నుంచి అలాగే ఉంది. రెండు పక్కల కాలువలు ఉండటం వల్ల ఎప్పటికప్పుడు రోడ్డు కుంగిపోయి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటాయి అధ్యక్ష. ఇది ఇంతవరకే కాకుండా అసలు గుడివాడ వరకే కాకుండా కైకలూరు కానీ, భీమవరం కానీ, ఇంకా కొన్ని పెడల్లో కూడా కొన్ని గ్రామాలు కానీ ప్రధానమైన రహదారి ఇటు నుంచే ఈ రోడ్డే వాడతారు అధ్యక్ష. ఆర్టీసీ బస్సులు అయితే కనుక అనేక ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇలా మనం రోజు నిత్యం చూస్తూనే ఉంటాం అధ్యక్ష. కాలంలో పడిపోయిన ఆర్టీసీ బస్సు ఏదో ఒకటి అన్నట్లు. ఈ గత 4 ఏళ్లలోనే అధ్యక్ష, ఏదైతే సభ్యులు అడిగారో గౌరవ సభ్యులు రాము గారు, ఈ సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద CRIF కింద 16 కోట్లతో గుడివాడ కంకిపాడు రోడ్డును 00 నుంచి 4 కిలోమీటర్లు వెడల్పు చేసి మరియు దాన్ని డెవలప్మెంట్ చేయడము ఏప్రిల్ 24 లోపల కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర విపత్తు నిధుల కింద SDMF కింద 5 కోట్లతో గుడివాడు కంకిపాడు రోడ్డుకు సంబంధించి వాటిని కూడా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతూ ఉంది. అది కూడా ఏప్రిల్ 25 చివరి నాటికి పూర్తవుతుంది అధ్యక్ష. గుడివాడ కంకిపాడు రోడ్డులో 11 కిలోమీటర్ నుంచి 15 కిలోమీటర్ వరకు 40 లక్షలతో ఎమర్జెన్సీ కింద మరమ్మతులు చేపట్టడం జరుగుతుంది. వాటిని కూడా 20-24 నెలల లోపల కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా గుడివాడు కంకిపాడు రోడ్డుకు సంబంధించి 15 కిలోమీటర్ నుండి 20 కిలోమీటర్ వరకు 1,60,00,000తో తాత్కాలిక పనులు పునరుద్ధరణ చేపట్టడం జరిగింది. ఈ అన్ని ఇంటెన్సివ్ ప్యాచ్ వర్కుల్లో
పురోగతిలో ఉంది. పని మార్చి 2025 నాటికి పూర్తవుతుంది. గుడివాడ కంకిపాడ రోడ్డుకు సంబంధించి 20 కిలోమీటర్ నుంచి 25 కిలోమీటర్ వరకు 1,15,00,000తో అవి కూడా అర్జెంటుగా పనులు చేపట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా మార్చి నాటికి కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఈరోజు మాకందరికీ కూడా R&B డిపార్ట్మెంట్ను వెంటాడుతున్నాయి అధ్యక్ష. గత 5 సంవత్సరాలలో ఎక్కడ కూడా ఒక్క లేయర్ కానీ ఒక చోట గుంతలు కానీ బూడ్చలేనటువంటి ఆ ప్రభుత్వం చేయడం వల్ల ఈరోజు రాష్ట్రంలో రావాల్సినటువంటి పెట్టుబడులు వెనక్కిపోవడము, అదేవిధంగా రహదారులని దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో వారి అధ్యక్షతన దాదాపుగా 1080 కోట్లతో ఈ రోజు రాష్ట్రమంతా కూడా గుంతలు పూడ్చిన తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను పెంచేలాగా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రతిష్టను పెంచడంతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి పనులు, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్ బాలాజీనగర్ గరికపాటి వెంకటేశ్వరరావు వీధిలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యల్ని స్వయంగా పరిశీలించి పరిష్కరించాల్సిందిగా ఆయా శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం డివిజన్లోని 3 నిరుపేదలకు స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం 65,000 విలువ చేసే తోపుడు బండి, ఇస్త్రీ బండి, టిఫిన్ బండిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి నిరుపేద కుటుంబాలకు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడారు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్ర ప్రతిష్ట దిగజారిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలోని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు రాష్ట్ర ప్రతిష్టను పెంచడంతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి పనులు, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని అన్నారు. అలాంటి కూటమి ప్రభుత్వానికి మనం అందరం మద్దతుగా ఉండాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక ప్రత్యేకత కలిగిన పార్టీ అని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేకత కలిగిన పార్టీ. భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఒక ఆదర్శప్రాయమైన పార్టీ. ఆ రోజు నందమూరి తారక రామారావు కానీ, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నిరంతరం చెప్పేది ప్రజల్లో మమేకమై ప్రజల యొక్క సమస్యలు, అదేవిధంగా ప్రజల యొక్క బాధలు తెలుసుకుని వాళ్ళు ఉపాధి పొందేదానికి, పేదరికం నుంచి బయటపడేదానికి ఇటు ప్రభుత్వ పరంగా అటు సొంతంగా కూడా చేసి వాళ్ళ మన్నలు పొంది మనం రాజకీయం చేయాలని చెప్పి నేర్పిన వ్యక్తి ఆ రోజు నందమూరి తారక రామారావు, ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు. ఆ విధానంలోనే ఇవాళ ఎలక్షన్ లేవు, అయినా కూడా నిరంతరం ఎవరైతే పార్టీ కార్యకర్తలు లేకపోతే పార్టీ శ్రేయోభిలాషులు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉండి ఉపాధి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఈ రోజున 3 బళ్ళు ఇవ్వడం జరిగింది. ఒకటి కూరగాయలు అమ్ముకునే బండి, కూరగాయలు, ఫ్రూట్స్ లేకపోతే కొబ్బరి బొండాలు అమ్ముకునే బండి. ఒకటి టిఫిన్ బండి, ఇడ్లీ, దాని ఒకటి సుమారు 25,000 రూపాయలతో ఇచ్చిన బండి అది. ఇంకోటి ఇస్త్రీ బండి. ఇవన్నీ కూడా అంటే ఇస్త్రీ చేసుకునే వారికి, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి, టిఫిన్తో ఉపాధి పొందే వాళ్ళకి, కుటుంబానికి కనీసం నెలకు 15,000 రూపాయలు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాల్ని సొంతంగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, బీజేపీ, కూటమి పార్టీ అంతా కూడా కలిపి వీళ్ళకి సహాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇంకా ఎంతమందికైనా ఈ అవకాశం ఉంటే శక్తి వంచిన మేరకు ఎంతమందికైనా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ అది వాళ్ళు దాన్ని ఆధారంగా చేసుకుని ఉపాధి పొందాలా, అదే సమయంలో పార్టీ కూడా కూటమి ప్రభుత్వానికి అండగా ఉండి ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజల్లో తీసుకెళ్లాల్సిన కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజలకు ఇంకా మేలు చేయాల్సిన కార్యక్రమాల కోసం వాళ్ళు పార్టీకి పనిచేయాలని కూడా మా యొక్క రిక్వెస్టు. దాని ద్వారానే వాళ్ళకి మా నాయకులు, మరి మన రత్నం రమేష్ గారు కానివ్వండి, శివరామకృష్ణ గారు కానివ్వండి, అదేవిధంగా ఇతర నాయకులు బుజ్జి గారు కానివ్వండి, ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ఇతర నాయకులు అందరూ కూడా సమిష్టిగా ఆలోచన చేసి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేమందరం కూడా కూటమి ఒక మంచి జయంతో ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి జయంగా ఈ రాష్ట్రం దారి తప్పిన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడాలా, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రతిష్టను పెంచాలి, ఆంధ్ర రాష్ట్రం ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆలోచనతో కూటమి ప్రభుత్వం అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ మోడీ గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి విధానంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళకు అండగా మనం ఉండి మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవటానికి, మనల్ని మనం కాపాడుకోవటానికి, మన రాష్ట్ర ప్రతిష్టను కాపాడుకోవటానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు 16వ డివిజన్లో బాలాజీ నగర్లో పర్యటనలో భాగంగా ఇక్కడ
కుంటా లక్ష్మి గారు మరి వారి జీవనోపాధికి ఇక్కడ టిఫిన్ బండి 25,000 రూపాయల టిఫిన్ బండి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాముండేశ్వరి గారు మరి 15,000 రూపాయల విలువ గల మరి కూరగాయల బండి వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సాయిబాబు గారు మరి ఆయన పెద్ద వయసు ఇస్త్రీ చేసుకునే విధానంకి మరి ఆయనకి ఇస్త్రీ పెట్టి మరి బండి కూడా మరి వారి జీవనోపాధికి ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు తూర్పు నియోజకవర్గంలో 3వసారి ఇక్కడ ప్రజలందరూ కూడా గెలిపించుకున్నారు. గద్దె రామ్మోహన్ రావు గారు గద్దె అనే ఇంటి పేరు ఉన్నంతకాలం మరి తూర్పు నియోజకవర్గం ఆయనకి ప్రజలందరూ కూడా అండగా ఉంటారు. ఎందుకంటే ప్రతి నిత్యం శాసనసభ్యులు వారు సొంత నిధుల్ని 1,00,000 రూపాయలని మరి పేదల కోసం వారి జీవనోపాధి మెరుగుపడాలన్న ఉద్దేశంతో మంచి శాసనసభ్యులు ఇవాళ గతంలో మీరు విజయవాడలో చూస్తుంటే పంచాయతీలు సెటిల్మెంట్లు రౌడీయిజం చేసే శాసనసభ్యులను చూశారు, మరి మన ఆస్తులను దోచేసే శాసనసభ్యులు చూశారు. ఇలాంటి గొప్ప శాసనసభ్యులు ప్రతినిత్యం మరి ఆయన పాకెట్ మనీనే 1,00,000 రూపాయలు పేదలకి ఖర్చు పెడుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎవరైతే పేదలు పెట్టుకుంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ కూటమి ప్రభుత్వం ప్రతి పేదలకి కూడా వాళ్ళ వైద్య సౌకర్యం కోసం మరి సీఎం రిలీఫ్ ఫండ్లు గత ప్రభుత్వంలో ఇవన్నీ కూడా గాలికి ఎగిరిపోయినాయి. ఈసారి సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా శాసనసభ్యులు ఇంటికి తీసుకెళ్ళి స్వీట్ బాక్స్తో వాళ్ళకి 1,00,000 రూపాయలు 10,000 నుంచి 10-15 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా డివిజన్ ప్రజలు తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి ఏదైనా సహాయం కావాలంటే శాసనసభ్యుల వారు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. అందరూ కూడా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారి సేవల్ని అందుకోవాల్సిందిగా డివిజన్ ప్రజలందరినీ కోరుకుంటాం. రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. అసెంబ్లీ బయట మీడియా పాయింట్లో ఆమె మాట్లాడుతూ అడుగడుగునా రైతుల్ని మోసం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకవైపు పెట్టుబడి సహాయం లేదు, మరోవైపు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లభించక రైతన్నులు కుదేలవుతున్న ఈ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఇంకా ఆమె ఏమన్నారంటే శాసన మండలిలో ఈ రోజు వ్యవసాయంపై జరిగిన లఘు చర్చల్లో రైతన్నుల పట్ల కూటమి ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య ధోరణి బయటపడింది. రైతులను ఆదుకోవడంలో అండగా నిలవడంలో ఈ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా అన్నదాత సుఖీభావ పేరుతో పెట్టుబడి సహాయంగా ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఇస్తామని తెలిపారు. దానిలో 6,000 రూపాయలు కేంద్రం ఇస్తుంది, మిగిలిన 14,000 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇస్తామని ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు తాజాగా బడ్జెట్ లో కేటాయింపులో కేంద్రం ఇచ్చి దానితో కలిసి అని చెప్పడం రైతులు మోసం చేయడమే అన్నారు. మంది రైతులకి 31.53 కోట్ల పరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది, కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. అంటే జూలైలో జరిగినా ఇంతవరకు మార్చి వచ్చేసినా ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అలాగే అక్టోబర్లో అకాల వర్షాలు మళ్ళీ వచ్చాయి. అప్పుడు 25,152 ఎకరాల్లో పంటలు దెబ్బతినడం జరిగింది. ఈ రాష్ట్రంలో 16,504 మంది రైతులకు 14.42 కోట్ల పరిహారం ఇవ్వాలి, వాళ్ళు నష్టపోయారు. కానీ ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. అలాగే తీసుకుంటే ఖరీఫ్లో తీసుకుంటే కరువు వలన 2,36,205 ఎకరాల్లో పంట నష్టపోవడం జరిగింది. అందులో 141,389 మంది రైతులకు 143.10 కరువు సాయం అందించాల్సిన అవసరం ఉన్న ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం అందించిన పరిస్థితి మనం క్లియర్గా చూసాం. అలాగే నవంబర్లో పెంజల్ తుఫాన్ వచ్చింది, దానివలన 21,713 ఎకరాల్లో పంటలు దెబ్బతినడం జరిగింది. అందులో 14,437 మంది రైతులకు 11.43 కోట్ల రూపాయలు రైతులకు అందించాలి, అది కూడా ఈ రోజుకి ఇవ్వలేదు. అలాగే డిసెంబర్లో వచ్చిన అధిక వర్షాల వలన దెబ్బతిన్న 16,173 ఎకరాలకి 10,118 మంది రైతులకి ఇవ్వాల్సిన 7,61,00,000 కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది. అలాగే రబీ 2023-24లో తీసుకుంటే 4,12,803 ఎకరాల్లో నష్టపోయారు రైతులు. ఎంతమంది? 1,58,470 మంది రైతులు. వాళ్ళకి ఇవ్వాల్సిన 164.05 కోట్లు కరువు బకాయిలు కూడా ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు. అంత దారుణంగా వ్యవహరిస్తూ సభాముఖంగా చాలా వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం నిజంగా దారుణం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చూసుకుంటే విత్తనం నుంచి విక్రయం వరకు, పెట్టుబడి నుంచి గిట్టుబాటు వరకు ప్రభుత్వమే చూసుకునేది. ఆర్బీకేలను ఏర్పాటు చేసింది, ఈ క్రాప్ ఏర్పాటు చేయడం జరిగింది.
రైతుకి ఆదుకోవడంలో ఆ ప్రభుత్వం ఎంతగానో ముందుండడం వలన వ్యవసాయ రంగంలో గతంలో ఎన్నడూ లేనట్టుగా వృద్ధి రేటు 12.97% ఈ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రిగా సాధించడం జరిగింది. గతంలో ఎన్నడూ ఇంత ఎక్కువ వృద్ధి రేటు లేదన్నమాట. అంత చక్కగా వృద్ధి రేటు సాధించాము అంటే ఎంతగా వ్యవసాయ రంగాన్ని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేప్పుడు ఆదుకుంది వ్యవసాయ రంగాన్ని అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇదేదో నేను ఇచ్చిన ఫిగర్స్ కాదు, ఇది ఆర్బీఐ కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన రిపోర్టు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత మేలు చేసింది జగనన్న ప్రభుత్వం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మనం తీసుకుంటే ఉచిత పంటల బీమా ఇచ్చేవారు. మన అందరము చూసాం. ఉచిత పంటల బీమా ఇవ్వడమే కాకుండా 0 వడ్డీ రుణాలు ఇవ్వడం జరిగింది. రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్ఆర్ఎంయూలో పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్మెంట్ వర్క్ షాప్ లో పాల్గొన్న సీఎం. సాంకేతిక పురోగతికి ఏపీని కేంద్రంగా మార్చుతామన్న చంద్రబాబు. సులభతర వాణిజ్యం కంప్లైంట్స్ డైరెక్షన్లో ఏపీని ఉత్తమంగా నిలిపేందుకు చర్యలు తీసుకోండి. అధికారులను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్. గుడివాడ కాంకిపాడు రహదారి సమస్య ప్రజల భావోద్వేగంగా మారింది. ఏపీ అసెంబ్లీలో గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందంటూ ఎమ్మెల్సీ వర్దు కళ్యాణి ఆగ్రహం. రైతన్నల ఉసురు పోసుకుంటున్న కూటమి సర్కార్పై ధ్వజం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.